నీళ్లపై పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా గోదావరి జలాలని రేవంత్ సర్కార్ ఏపీకి దోచిపెడుతోందని బీఆర్ఎస్ విమర్శిస్తే, గతంలో దోచిపెట్టిందే బీఆర్ఎస్ అని కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తెలంగాణలో జలజగడం ఆగడం లేదు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతినిస్తే ఏం చేస్తున్నారు అన్న హరీష్ రావు వ్యాఖ్యలను తప్పుబట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు డిపిఆర్ఏ లేదన్నారు. మరి అసలు ఈ లెటర్ రాలేదా, మీరు పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా నాకు తెలియదు. వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నారా, ఐ డోంట్ నో. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసిలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది. మేము పోలవరం పంకచెర్ల కానీ ఇప్పుడు దాన్ని పోలవరం నల్లమల్ల సాగర్ అన్నా కానీ దాన్ని మేము అనుమతి ఇవ్వలేదు. అసలు అంటే ప్రాజెక్ట్ కాదు, ఇప్పటివరకు డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా అనుమతి ఇవ్వలేదు అని స్పష్టంగా తెలియజేసిండ్రు. ఆంధ్రాకు నీటిని దోచిపెట్టింది కేసీఆర్ అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానికా? ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన ఆంధ్రాకు నీళ్ళు ఇస్తారు ఎవడన్నా? నీకు అల్లుడు ఆంధ్రనేమో కానీ నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కదా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలవరం నుంచి ఈ రాయలసీమకి నీటి డైవర్షన్ పై కేసీఆర్ గారే స్వయంగా రోజా ఇంటికి పోయినప్పుడు కానీ మరి ఇంకెక్కడ పోయినప్పుడు కానీ వాళ్ళు నీళ్ళు తీసుకుంటే అన్నాడు. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడటంలో ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి విఫలమయ్యారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మళ్ళీ వాళ్ళ దాన్ని కూడా పేరు మార్చి తెచ్చుకోండి, మా పరువు పోతుంది ఇక్కడ అని చెప్పి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు నల్లమల సాగర్ పేరు మీద పేరు మార్చి ఏదో దొంగగారం చేస్తున్నారు. దానికి కమిటీని వేస్తే చంద్రబాబు నాయుడు దగ్గర సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి తెలంగాణ తరఫున కమిటీలో మెంబర్గా పెట్టించారు. ఇది పూర్తిగా చంద్రబాబు గారి రికమెండేషన్ తోని రేవంత్ రెడ్డి చేసిన పని. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు పీపీటీ ద్వారా సమాధానం చెప్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. అందుకోసం ప్రజాభవన్లో భట్టీతో భేటీ అయ్యి చర్చించారు ఉత్తమ్.